కోసం జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. రోజులుగా వస్తున్న యూరియా దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా కొరత లేదంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం చేశారు. క్యూలో చెప్పులు ఆధార్ కార్డులు పెట్టిన వారు రైతులు కాదంటారా అంటూ మండిపాటు పడ్డారు. జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 5,40,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేయగా ఈరోజు వరద తగ్గడంతో 10 గేట్లు మాత్రమే ఎత్తి 54,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లి నుంచి మామిడి మానేరు గోదావరి జలాలు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి వన మహోత్సవంలో భాగంగా గ్రామస్తులకు మొక్కలు అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పన్నుల జాతర 2025లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం లక్షల రూపాయల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం వీర్లగడ్డ తాండాలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పద్మభూషణ్ గ్రహీత, ఎన్నో జాతీయ ఫిలింఫేర్ అవార్డు సాధించిన మెగాస్టార్ కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గోమాతలకు ఆహారం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నగర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ఆశాదీప్తి, నగర స్వచ్ఛత కోసం ప్రజల ఆలోచనలో మార్పు తెచ్చిన చైతన్య స్ఫూర్తి, కుల మతాల సామరస్యం కోసం అందరినీ సమన్వయం చేసిన సమరసత్తా మూర్తి కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి నమస్సుమాంజలి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.